Hello guys, good morning everyone. ఎలా ఉన్నారు అందరూ? Hope you guys are doing well. So ఒకసారి నా ఆడియో వీడియో అంతా క్లియర్ ఉందా కన్ఫర్మ్ చేయండి. We'll start the session. So really sorry for the 30 minutes delay. సో ఇక ఫాస్ట్గా మనం అన్ని చాప్టర్స్లో ఉన్న MCQs ని మనం ఈ రోజు సెషన్లో కంప్లీట్ చేద్దాం. ఆల్రెడీ మనం 6 మార్క్ క్వశ్చన్స్ అండ్ చాప్టర్ వైజ్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఆ కాన్సెప్ట్ బేస్డ్ MCQs మీరు ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ అడిగినా కూడా ఈ MCQ బిట్ పేపర్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలన్నది మనం ఈ రోజు సెషన్లో చూద్దాం. సో ఇక్కడైతే నేను చాప్టర్ వైజ్ కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాను. సో నాతో పాటు మీరు కూడా ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అన్న. ఓకేనా? రైట్. సో ఒక్కసారి నా ఆడియో వీడియో అంతా క్లియర్ ఉందో చూడండి. ఈజ్ మై ఆడియో అండ్ వీడియో ఎవ్రీథింగ్ క్లియర్? సో ఇక సెషన్ స్టార్ట్ చేసేదాన్ని డైరెక్ట్గా. రైట్. సో ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి అన్న. విల్ స్టార్ట్ ద సెషన్లో. సెషన్లో ఉన్న స్టూడెంట్స్ అంతా ఒకసారి సెషన్ లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సో ఇక సెషన్లోకి వెళ్ళే ముందు సో మీకు మన వేదాంతు లెర్నింగ్ సెంటర్స్లో ప్రజెంట్ అయితే అప్ టు 90% స్కాలర్షిప్ వరకు ఆఫర్ ఉంది నాన్న. సో మీకు నియర్ బై ఉన్న వేదాంతు లెర్నింగ్ సెంటర్ని మీరు విజిట్ చేసి సో కంప్లీట్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? సో మనకి వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది కూడా సో మీకు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాను, ఆంధ్రప్రదేశ్ అండ్ అక్రాస్ తెలంగాణలో. ఓకేనా? సో ఇక డైరెక్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే మనం చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం చూడండి. ఓకేనా? రైట్. అంత ఓకేనా నాన్న? ఆడియో వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్. సో మీరు నాతో పాటు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన MCQ క్వశ్చన్స్ నాన్న. రైట్. ఇక ఆన్సర్ చేయండి నాతో పాటు. సెషన్ లైక్ చేయండి అన్న ఫస్ట్ సెషన్లో ఉన్న స్టూడెంట్స్ అంతా. రైట్. సో ఇక్కడ చూడండి, ఏ డివైస్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ కాల్డ్. ఏ డివైస్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ కాల్డ్. సో ఇక్కడ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ అన్నారు, మెజరింగ్ కాదు. సో మెజరింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే మీరు అమ్మీటర్ రాయొచ్చు, బట్ ఇక్కడ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ అన్నారు. సో మనకి కరెంట్ దేని నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంటే డివైస్లో. సో జనరేటరే కదా. సో ద ఆప్షన్ సి, ద ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ సి. ఓకేనా? మీరే ఆన్సర్ చేయాలి నాతో పాటు. సో ఒక 1 అవర్ 1.5 అవర్లో కంప్లీట్ చేసేద్దాను అన్న. 7 వరకు కంప్లీట్ చేసేద్దానండి, ఎందుకంటే మళ్ళీ మీకు స్కూల్ ఉంటుంది కదా. రైట్. సో ఇది వచ్చేసి ద ఫస్ట్ క్వశ్చన్ అన్న. సో ఏ డివైస్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిక్ కరెంట్. మెజరింగ్ అంటేనేమో అమ్మీటరు, బట్ ఇక్కడ ప్రొడ్యూసింగ్ అన్నారు కాబట్టి జనరేటర్లో మనకి మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంతేనా? రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రికల్ డివైసెస్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో దీంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద వర్క్ అయ్యే డివైస్ ఏంటి చెప్పండి. విచ్ డివైస్ వర్క్స్ ఆన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటన్నా? ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఈస్ నథింగ్ బట్ ఒక దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకొక దాంట్లో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఎల్ఈడి కాదు, కింది నుంచి రండి. సో కుక్కర్, ఇట్ ఈస్ నాట్ ఎలక్ట్రిక్ కుక్కర్, నో. సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ బల్బ్, నో. సో బట్ ఎలక్ట్రిక్ ఫ్యాన్, సో ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద EMI, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఇది కూడా ద సింపుల్ థియరీ బేస్డ్ క్వశ్చన్ అన్న. ఓకేనా? సో యూ గైస్ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్స్ అలాంగ్ విత్ మీ. నాకు కామెంట్స్లో మీ ఆన్సర్స్ కావాలి. ఓకేనా? సెషన్లో ఉన్న స్టూడెంట్స్ అంతా సెషన్ లైక్ చేయండి అన్న. సో దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ చూడండి, ద థర్డ్ క్వశ్చన్ రండి. ఏ డివైస్ యూజ్డ్ టు కన్వర్ట్ ద మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. సో మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటున్నారు. మెకానికల్ ఎనర్జీ టు సో ఎలక్ట్రికల్ ఎనర్జీ. జాగ్రత్త చూడండి. ద మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని ఇప్పుడే చూసాం మనం. సో ద మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే జనరేటర్. అంతేనా? క్లియరా? ద సింపుల్ క్వశ్చన్ ఆప్షన్ ఏ. సో ఇది క్వశ్చన్ నెంబర్ 3. డన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్వర్ట్స్ ద మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ద సేమ్ క్వశ్చన్ వచ్చింది మళ్ళీ. ద డివైస్ యూజ్ టు కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే ఫైన్. సో ఇక్కడ కూడా అంతే. సో ద డివైస్ విచ్ ఈజ్ యూజ్ టు కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇక్కడ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే సో విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ద డైనమో, విచ్ ఈస్ నథింగ్ బట్ ద జనరేటర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. సో ద డైనమో ఆర్ ద జనరేటర్. ఓకేనా?
Done? Clear this question? Next question చూడండి. Next question అన్న, ఇది fourth question. Fifth question చూడండి. The instrument used to check the EMF of the battery. So EMF, how do you calculate the EMF of the battery? దీంట్లో ఏ డివైస్ ని మనం ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేయడానికి, అంటే ఈఎంఎఫ్ ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తానన్నా? ద ఫిఫ్త్ క్వశ్చన్. సి ఈఎంఎఫ్ అంటే ద వోల్టేజ్ ఏనన్నా. ఆన్సర్ మీరే చేయాలి. ద ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ద వోల్టేజ్. వోల్టేజ్ మనం మెజర్ చేయడానికి ఏ డివైస్ యూజ్ చేస్తానన్నా? సో ఇట్స్ అ వోల్ట్ మీటర్ ఓన్లీ. ఆ మీటర్ ఏమో కరెంట్ మెజర్ చేయడానికి, గ్యాల్వనోమీటర్ ఏమో కరెంట్ ని డిటెక్ట్ చేయడానికి. గుర్తుపెట్టుకోండి, అమ్మీటర్ కి గ్యాల్వనోమీటర్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, అమ్మీటర్ ఇట్ ఈస్ యూస్ టు మెజర్ ద కరెంట్, ఓకేనా, బట్ వెరీ స్మాల్ కరెంట్స్, ఓకేనా, డిటెక్ట్ చేయడానికి వి యూజ్ ద గ్యాల్వనోమీటర్. సో ఎలక్ట్రిక్ టెస్టర్ అంటే కరెంట్ ఉందా లేదా తెలుసుకోవడానికి. సో కాబట్టి ఇక్కడ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. The instrument used in our daily life to convert the electrical energy into mechanical energy. So the electrical energy into mechanical energy antunaru. It's not the mechanical energy to electrical energy. Electrical energy to mechanical energy enna mere answer cheyali. Easy question. Edi nana the electric motor ena. Easy questions. The electric motor, right? ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇరాను. సెవెంత్ క్వశ్చన్ చూడండి. మళ్ళీ క్వశ్చన్ ఎలా అడిగారు? ద డివైస్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో అగైన్ సేమ్ థింగ్, ద ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే జనరేటర్. సో అదే ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ అంటే సో ద ఎలక్ట్రిక్ మోటార్. ఆప్షన్ బి. ఓకే, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ లో అడిగినాయి కాబట్టి మీకు సేమ్ క్వశ్చన్స్ అయినా కూడా మళ్ళీ రిపీట్ అయినాయి నాన్న, ఓకేనా. అంటే ఒకే క్వశ్చన్ ని ఇట్లా డిఫరెంట్ వేస్ లో అడిగారు. దెన్ సో ఏ చార్జ్డ్ పార్టికల్ ఆఫ్ చార్జ్ క్యూ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ u ఎంటరింగ్ ఇంటూ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ b అండ్ మేక్స్ అన్ యాంగిల్ theta. ఇది 30 degrees నాన్న. సో దిస్ ఈస్ ద యాంగిల్ 30 degrees విత్ ద డైరెక్షన్ ఆఫ్, it makes an angle of 30 degrees with the direction of the magnetic field. So then the force experienced by the particle is, so manaki the magnetic force formula enana. So the magnetic force is equals to qvb sin theta. Gurtunda? So the magnetic force formula, a charged particle when it is moving in a magnetic field b with some velocity v, so then its formula is given by qvb sin theta. So ఇప్పుడు దీంట్లో మనకి F is equals to Q అంటే వాట్ ఈస్ ద Q, చార్జ్ Q ని, అండ్ దాని వెలాసిటీ ఎంత ఇచ్చారు క్వశ్చన్ లో? U అని ఇచ్చారు. సో U తీసుకోండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B అండ్ ద యాంగిల్ బిట్వీన్ ద, ఇట్ మేక్స్ అన్ యాంగిల్ 30 degrees విత్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తోనే దాని యాంగిల్ వచ్చేసరికి 30 degrees. సో సబ్స్టిట్యూట్ ద 30 degrees. సి బేసిక్ గా ద F is equals to Q into V cross B. Q into V cross B, where QVB sin theta. ఇది మీరు హైయర్ క్లాసెస్ లో నేర్చుకుంటారు. సో ఇది యాక్చువల్ ఫార్ములా. బట్ దీంట్లో V కి B కి దాని వెలాసిటీకి మేక్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి మధ్యలో యాంగిల్ 30 degrees ఇచ్చారు. సో sin 30 ఆల్రెడీ 1/2 కాబట్టి సో వీ కెన్ రైట్ ద QVE sin 30 is 1/2. సో ద F is equals to QV/2. సో ద ఆప్షన్ ఏ నన్ను, రైట్. Clear? So this is a question number 8 nana, MCQ questions part B. Done, right? Sure. Next question చూడండి. So which of the following, question number 9. So which of the following situation does the current will be induced? సో దీంట్లో ఏ సిచ్యువేషన్స్ లో కరెంట్ ఇండ్యూస్ అవుద్ది అంటున్నారు. సో ఒకసారి మీరే చెప్పండి అన్న, దీంట్లో ఏ సిచ్యువేషన్స్ లో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది? సో ఇక్కడ మీకు కరెంట్ ఇండ్యూస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇక్కడ జాగ్రత్త చూడండి, కాయిల్ ఇటువైపు మూవ్ అవుతుంది అండ్ ఇది నార్త్ పోల్.
సో అండ్ ఇక్కడ కాయిల్ ఇటువైపు మూవ్ అవుతుంది అండ్ ఇది నార్త్ పోల్. సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి అంటే కాయిల్ దీన్ని అంటే కాయిల్ ఇటువైపు జరుగుతుంటే సో ఈ మ్యాగ్నెట్ కూడా ఇక్కడ దగ్గరికి వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఒక దాంట్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇంకో దాంట్లోకి ఎంటర్ అయితే అప్పుడు మనకి సో ద కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది, అంతేనా. చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ ఇండ్యూస్ అవ్వాలి అంటే ద చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ ద కరెంట్. జాగ్రత్తగా చూడండి, ద చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ ద కరెంట్. చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ ద కరెంట్. సో ఇప్పుడు ఈ 4 సినారియోస్ లో ఏ సినారియోలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుందో చూడండి, ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మ్యాగ్నెట్ కాన్స్టెంట్ ఉంది. మ్యాగ్నెట్ కాన్స్టెంట్ ఉందంటే సి అయితే కాదు, ఏబిసిడిలలో. సో సి అయితే కాదు. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి మ్యాగ్నెట్ ఇలా ఉంది అండ్ దెన్ ఇది వచ్చేసి ఇటువైపు మూవ్ అవుతుంది అండ్ ఇక్కడ మ్యాగ్నెట్ ఇటువైపు మూవ్ అవుతుంది. సో మ్యాగ్నెట్ ఇటువైపు మూవ్ అవుతుంది అండ్ కాయిల్ కూడా ఇటువైపే మూవ్ అవుతుంది. సో అంటే రెండు కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి కాబట్టి ఇది కూడా కాదు. అంటే బీసీ ఆప్షన్స్ ని మీరు డైరెక్ట్ ఎలిమినేట్ చేసేసేయచ్చు. బట్ రిమైనింగ్ చూడండి ఏ అండ్ డిలో సో ఇది మ్యాగ్నెట్ దగ్గరికి వెళ్తుంది, కాయిల్ ఇక్కడ ఉంది. సో ఇది మ్యాగ్నెట్ దీని దగ్గరికి వెళ్తుంది. సో ఎట్లా కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తున్నాడు. సో ఇది కాన్స్టెంట్ అంటే ఒక దగ్గర లేదు, మూవ్ అవుతుంది, దగ్గరికి మూవ్ అవుతుంది. సో కాబట్టి వెళ్తున్న కొద్దీ దాంట్లోకి ఫీల్డ్ లైన్స్ ఎక్కువ ఎంటర్ అవుతాయి. సో కాబట్టి డి కెన్ బి కరెక్ట్ ఆన్సర్. అట్లనే సో ఇది కూడా చూడండి, ఈ మ్యాగ్నెట్ ఫస్ట్ ఇది కాన్స్టెంట్ ఉంది ఇప్పుడు ఇక్కడ, ఎందుకంటే యారో చూడండి. సో ఇప్పుడు దగ్గర ఉన్నప్పుడు దీంట్లో ఫీల్డ్ లైన్స్ ఎక్కువ ఎంటర్ అవుతాయి. సో దూరం వెళ్తున్న కొద్దీ తక్కువ ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవుతాయి. సో కాబట్టి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎయిదర్ ఏ ఆర్ డి. ఇక్కడ 2 ఆప్షన్స్ కరెక్ట్ నాన్న. ఇది ప్రీవియస్ ఇయర్ లో అడిగిన క్వశ్చన్. దేర్ ఆర్ 2 ఆప్షన్స్ కరెక్ట్ ఇన్ దిస్, ఏ కానీ డి కానీ. ఓకేనా, క్లియరా. డి అండ్ ఏ కూడా కరెక్ట్ అయినా. ఎందుకు అని అంటే మనకి సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవ్వాలి. అంటే ఈ మ్యాగ్నెట్ కి కాయిల్ దగ్గర ఉన్నప్పుడు కొన్ని ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవుతాయి, అదే దూరం వెళ్తున్నప్పుడు ఫీల్డ్ లైన్స్ తక్కువ అవుతాయి. అంటే దేర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాన్నే మనం ఫ్లక్స్ అంటాం. సో ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇండ్యూసెస్ ద ఎలక్ట్రిక్ కరెంట్. ఓకేనా, డన్. దిస్ ఈస్ ద 9th క్వశ్చన్. సో ఇక 10th క్వశ్చన్ చూడండి. ఇఫ్ యూ ప్లేస్ ఏ బార్ మ్యాగ్నెట్ ఇన్సైడ్ ద వాట్స్ ఇట్ if you place a bar magnet inside the copper coil steadily, then which of the following statement is true? So if you place a bar magnet inside the copper coil steadily అంటే సో దాన్ని మూవ్ చేయట్లేదు మీరు, కాపర్ కాయిల్ లోపల ఒక మ్యాగ్నెట్ ని ప్లేస్ చేశారు. సో నో కరెంట్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్. నో, ద కరెంట్ డస్ నాట్ ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్. ఎందుకంటే మీరు దాన్ని కాన్స్టెంట్ బార్ మ్యాగ్నెట్ ని కాన్స్టెంట్ గా ప్లేస్ చేస్తే ఇక కాపర్ కాయిల్ లో ఎటువంటి కరెంట్ రాదు. సో అదే మీరు ఆ బార్ మ్యాగ్నెట్ ని ఆ కాయిల్ దగ్గర కొంచెం మూవ్ చేశారనుకోండి, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది. సో చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇండ్యూసెస్ ద కరెంట్. సో కాబట్టి సో ద ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న, రైట్. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద క్వశ్చన్ నెంబర్ 11. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ apparatus is not used in the ఓస్టెడ్ ఎక్స్పెరిమెంట్. సో దీంట్లో ఓస్టెడ్ ఎక్స్పెరిమెంట్ లో మనం యూజ్ చేయని ఆపరేటర్స్ ఏంటి చూడండి అన్న. విచ్ ఆపరేటర్స్ వీ డు నాట్ యూజ్ ఇన్ ద ఓస్టెడ్ ఎక్స్పెరిమెంట్. మనకి బ్యాటరీ కావాలి. సో మ్యాగ్నెటిక్ కంపాస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఇది కూడా కావాలి. బ్యాటరీ ఏమో కరెంట్ సప్లైకి, కండక్టర్ లో కరెంట్ సప్లై చేయడానికి బ్యాటరీ కావాలి. అండ్ దెన్ మ్యాగ్నెటిక్ కంపాస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని చుట్టూ ప్రొడ్యూస్ అయిందా లేదా అని క్యాల్కులేట్ అంటే ఐడెంటిఫై చేయడానికి మ్యాగ్నెటిక్ కంపాస్ కావాలి. సో దెన్ 24 gauge కాపర్ వైర్. సో అంటే మనకు కండక్టర్ కావాలి కదా, కాపర్ కండక్టర్ తీసుకుంటాం. బట్ రెసిస్టెన్స్ మనకు అవసరం లేదు. దిస్ వీ డు నాట్ యూజ్ దెమ్ ఇన్ ద వాట్స్ దట్ ఓస్టెడ్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా. సో ఇవి మీకు ద ఫస్ట్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినవి ఏ చాప్టర్ వినాలా, ఇవి ఎలక్ట్రోమాగ్నెటిజం. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఈ చాప్టర్ క్వశ్చన్స్ అన్ని కూడా సో ద ఎలక్ట్రోమాగ్నెటిజం బేస్డ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎలక్ట్రోమాగ్నెటిజం. డన్. నెక్స్ట్ సో ఇవి చూడండి, ద ఎలక్ట్రిక్ కరెంట్ దాంట్లోకి వెళ్దాం. సో నౌ ద క్వశ్చన్ నెంబర్ కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ నెంబర్స్ ఇక్కడ నుంచి 11 అండ్ దిస్ ఈస్ ద 12th క్వశ్చన్. సో ఇక్కడ అన్ని చాప్టర్స్ లో ఉన్న MCQ క్వశ్చన్స్ అన్ని చేద్దాం నాన్న, రైటా? రైట్. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్ టు మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్.
పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేయాలంటే మనం ఫస్ట్ ఏ డివైస్ యూస్ చేస్తాం? ద వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ని ఎలా కనెక్ట్ చేయాలి? ఇట్ మస్ట్ బి కనెక్టెడ్ ఇన్ ద ప్యారలల్ విత్ రెస్పెక్ట్ టు ద device, right? So connecting a voltmeter in parallel in the circuit, connecting a voltmeter in series, option B అయితే కాదు. Connecting an ammeter కాదు. So connecting an ammeter కాదు. So the correct option is option A. To measure the potential difference, voltmeter must be connected in parallel combination. ఓకేనా? డనా? ఇది మీకు ద ఫస్ట్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది కూడా ఈ క్వశ్చన్ చూడండి, ద క్వశ్చన్ నెంబర్ 13. In a home, మీరే ఆన్సర్ చేయండి. In a home, there is a television in one room and a computer in another room connected in a single circuit. So they are connected in, ఓకేనా? చూడండి, సో దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సింగిల్ సర్క్యూట్, ఒకటే సర్క్యూట్ లో కనెక్ట్ చేశారు. సో ఇప్పుడు దే ఆర్ కనెక్టెడ్ ఇన్, ఒక రూమ్ లోనేమో కరెంట్ ఇది టెలివిజన్ ఉంది, సో ఇంకొక రూమ్ లో కంప్యూటర్ ఉంది. సో అంటే మనం ఈ రెండింటిని కూడా ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేస్తాం. అంటే కంప్యూటర్ ఆన్ చేసిన కంప్యూటర్ సపరేట్ గా ఒక స్విచ్, అండ్ ఇంకొకటి ఏంటిందన్నా టెలివిజన్ కి ఇంకోటి సపరేట్ స్విచ్. సో అంటే ఈ రెండింటికి సపరేట్ ఇండిపెండెంట్ స్విచ్చెస్ ఉండాలి అంటే డెఫినెట్ గా, సో మీకు హౌస్ హోల్డ్ డొమెస్టిక్ పర్పస్ లో ఏ కనెక్షన్ గురించి అడిగినా కూడా సో మీరు ప్యారలల్ కనెక్షన్ అని ప్రూవ్ చేయవచ్చు. ఓకేనా? హర్ష ఏనా? ప్రీవియస్ క్వశ్చన్ ఏనా? సో ఈ క్వశ్చన్ 13th క్వశ్చన్ ఆన్సర్ ద ఆప్షన్ బి, ప్యారలల్ కనెక్షన్ లో. రైట్? క్లియర్ ఇక్కడ వరకు? డన్ దిస్ పార్ట్ గైస్ ఎవ్రీవన్? సరే మీరే ఆన్సర్ చేయండి అన్న. డనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏదో క్వశ్చన్ అన్న, ద 14th క్వశ్చన్. The disaster caused due to an overload can be avoided by using a or an. సో ఏం యూజ్ చేస్తున్నా? మనం ఫ్యూజ్ యూజ్ చేస్తాం, అంతేనా? సో ద డిజాస్టర్ కాజ్డ్ డ్యూ టు ఓవర్లోడ్ అవాయిడెడ్ బై యూజింగ్ ఏ ఫ్యూజ్. ఆన్సర్ చేయండి అన్న, తర్వాత మాట్లాడుకుందాం, ఎగ్జామ్ రేపే. సో ఇక్కడ మనకి, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద ఎలక్ట్రికల్ ఫ్యూజ్. ఈ ఎలక్ట్రికల్ ఫ్యూజ్ ఎప్పుడు కూడా సో ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద అప్లియన్స్. ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద అప్లియన్స్. సో ఎప్పుడైతే మనకి కావాల్సిన కరెంట్ కంటే ఎక్కువ కరెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ఫ్యూజ్ అన్నది మెల్ట్ అయిపోతుంది. సో మెల్ట్ అయిపోయి కరెంట్ డివైస్ కి రీచ్ అవ్వదు. లెట్స్ సే ఇలా ఫ్యూజ్ ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ ఫ్యూజ్ ని మనం ఏం చేస్తామంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద పర్టికులర్ అప్లియన్స్. ఇలా కనెక్ట్ చేస్తాం, ఇది ఒక అప్లియన్స్ ఏదో ఒకటి అనుకోండి మన ఇంట్లో. సో ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన కరెంట్ కంటే ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ కరెంట్ ఫ్యూజ్ నుంచి పాస్ అవుతుంది. సో పాస్ అయితే డిజైర్డ్ కరెంట్ కంటే ఎక్కువ కరెంట్ ఉంటే ఫ్యూజ్ మెల్ట్ అయిపోతుంది. సో ఓకేనా, ద ఫ్యూజ్ మెల్ట్స్. సో ఇది మెల్ట్ అయిపోతే ఇక కరెంట్ అన్నది అప్లియన్స్ కి రీచ్ అవ్వదు, కాబట్టి అప్లియన్స్ అన్నది డివైస్ అనేది సేఫ్ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ద ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 14th క్వశ్చన్. 15th క్వశ్చన్ చూడండి. They are saying the equivalent resistance due to series connection of 10 ohm and 10 ohm resistor. So మీకు 2 10 ohm resistors series లో ఉంటాయి. The R equivalent is equals to R1 plus R2. So again it is 10 plus 10 which is equals to the 20 ohm is the correct answer. So the option D. So ఇక్కడ మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో n నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ సిరీస్ కనెక్షన్ లో ఉంటాయి హ్యావింగ్ ఈక్వల్ రెసిస్టెన్స్. రెండు కూడా 10 ohm 10 ohm కాబట్టి సో మీరు డైరెక్ట్ ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. ద ఆర్ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ టైమ్స్ ద ఆర్. ద ఆర్ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ టైమ్స్ ద ఆర్, వేర్ ద ఆర్ ఈక్వాలెంట్ ఈజ్ ఎన్ అంటే ఎన్ని రెసిస్టర్స్ కనెక్ట్ అయినాయి? ఇక్కడ 2 రెసిస్టర్స్. ఈచ్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ఎంత? రెసిస్టర్ 10. సో కాబట్టి 20 ohm. సో ఇలా అయినా రాసుకోవచ్చు. ద ఆప్షన్ డి రన్. క్వశ్చన్ నెంబర్ 15. ఓకేనా? క్లియర్? వెరీ గుడ్. సెషన్లో ఉన్న వాళ్ళంతా ఒకసారి సెషన్ లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టూడెంట్స్ ఉంటే సో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్లో. అండ్ మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ద ఇంపార్టెంట్ 2 marks 4 marks అండ్ 6 mark క్వశ్చన్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. గైస్ కెన్ డౌన్లోడ్ అన్న. రైట్? డన్. నెక్స్ట్. సో ద క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 16. ఇక్కడ టేబులర్ కాలం జాగ్రత్త చూడండి. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్? సో ఒకటి అమ్మీటర్, ఇంకొకటి వోల్ట్ మీటర్, ఇంకొకటి ట్యాప్ కి అన్నారు. ఫస్ట్ మీకు తెలిసిన వాటిని మ్యాచ్ చేయండి, ఈజీగా ఉంటుంది.
సో మనకి అమ్మీటర్ అన్నది ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ద సర్క్యూట్. సో కాబట్టి నేను కనెక్టెడ్ ప్యారలల్ ఇన్ ద సర్క్యూట్ అంటే వోల్ట్ మీటర్, ద ఫస్ట్ వన్ ఏ, థర్డ్ వన్ ఏ, అండ్ అమ్మీటర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో ఈ రెండు చెక్ చేసుకోండి. మీకు ఇప్పుడు ఫస్ట్ వన్ది బి రావాలి అండ్ థర్డ్ వన్ ఏ రావాలి. ఫస్ట్ వన్ బి దేంట్లో ఉంచండి, ఇక్కడ ఉంది, ఓన్లీ ఒక్క దాంట్లోనే ఉంది మనకి ఇక. సో ఫస్ట్ వన్ బి డైరెక్ట్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఎందుకంటే అమ్మీటర్ ఎప్పుడు కూడా సిరీస్ లో కనెక్ట్ అవుతుంది, సో అండ్ వోల్ట్ మీటర్ ఎప్పుడు కూడా ప్యారలల్ లో కనెక్ట్ అవుతుంది. సో థర్డ్ ది ఏ అండ్ సెకండ్ సి. సో వాట్స్ ఇస్ యూజ్డ్ టు అటాచ్ అండ్ డిటాచ్ ద సర్క్యూట్. సో ట్యాప్ కి అంటే మనం క్లోజ్ అంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అనమాట ఈ ట్యాప్ కి. ఓకేనా? సో ద ఆప్షన్ బి కరెక్ట్ అన్న. వెరీ గుడ్ సాహితి, వెరీ గుడ్ చంద్రకళ, వెరీ గుడ్ అన్న. ఆన్సర్ చేయండి అన్న, మీరే ఆన్సర్ చేయండి. ఎంసీక్యూ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ లో అడిగినవే తీసుకున్నాను అన్ని. సో ఇది మీకు ద 17th క్వశ్చన్, ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ మెజర్డ్ విత్. సో అది మీకు ఆల్రెడీ తెలుసు, పొటెన్షియల్ డిఫరెన్స్ మనం ఏ డివైస్ తో మెజర్ చేస్తానన్నా. సో ద ఆప్షన్ డి, వోల్ట్ మీటర్. ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ మెజర్డ్ విత్ ద ఆప్షన్ డి. రమ్య ఎస్కే, వెరీ గుడ్ నాన్న. సాహితి, ఓకే గుడ్. నెక్స్ట్, సో ద క్వశ్చన్ నెంబర్ 18 కి రండి. నెక్స్ట్ క్వశ్చన్ కి, దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 18. So the resultant of two resistor 10 ohm and 15 ohm, they are connected in the series is. So again the చాలా easy question, direct చూడగానే ఆన్సర్ పెట్టే క్వశ్చన్. సో ద సిరీస్ కనెక్షన్ లో ద R ఈక్వాలెంట్ is R1 plus R2. సో దీంట్లో the R1 is 10 ohm and R2 is 15 ohm. So the R1 plus R2 is the 25 ohm. The R1 plus R2 it is the 25 ohm. You are అమ్ములు నాన్న. ఓకే అమ్ములు, ఆన్సర్ కరెక్ట్ చేయండి అమ్ములు. సో 25 ohm, ఆప్షన్ డి నాన్న. క్లియరా? డన్, వెరీ గుడ్. బాలప్ప, వెరీ గుడ్ నాన్న. సాహితి, వెరీ గుడ్. సో ఇట్లా ఆన్సర్ చేయండి, మీరు చేస్తే బాగుంటుంది. సి దేనికి నాన్న? శ్రవంతి, శ్రీ కాదు, డి. డి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. అమ్ములు, వెరీ గుడ్. సో ద 25, 15 plus 10 నాన్న. నెక్స్ట్ ఈ క్వశ్చన్ రండి. ద 19th క్వశ్చన్, the resultant resistance of parallel connection of two resistors of resistance 2 ohm and 3 ohm. So parallel connection lo మీరు డైరెక్ట్ the R equivalent is equals to R1 R2 by R1 plus R2. Two resistors parallel లో ఉంటే so directly you can take R1 R2 by R1 plus R2. So ఇక్కడ R1 అంటే ఎంత అన్న 2, so R2 అంటే 3, so 2 into 3 by, so that 2 plus 3, so which comes out to be 6 by 5 ohm. సో ఓకేనా? దీని డెసిమల్స్ లో ఇచ్చారు చూడండి. సో 5 ones are 5 ones are and then 1 0, so point, so which comes out to be 1.2 ohms. So the option A. 19th question, option A నాన్న. డి కాదు, ఆప్షన్ ఏ. రైట్, క్లియరా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్. సారీ, సో ప్యారలల్ కనెక్షన్ లో ఉంటే మీకు బేసిక్ గా the 1 by R equivalent is equals to 1 by R1 plus 1 by R2. సో ఇది ఫార్ములా, బట్ దీన్ని మీరు సింప్లిఫై చేసుకోవచ్చు ఫర్దర్ గా. టూ రెసిస్టర్స్ ఏ ఉంటే the 1 by R equivalent is equals to ఇక్కడ the R1 R2 LCM అవుతుంది and here R2 plus R1. So which comes out to be the R equivalent is equals to the R1 R2 by R1 plus R2. R1 R2 by the R1 plus R2. So this is the R equivalent. Clear? Done. So 1.2 ohms is the correct answer. Option A. Very good. 17. Done. Next question, friend. The 20th question. Ikkada, so the resultant current in the following circuit. So current ento find cheyamannaru. So ilanti questions lo meer em cheyanante, so the battery higher potential and ikkada vachesariki ఇది lower potential. So ikkada nunchi some current I draw cheyandi. సో మనకి సేమ్ కరెంట్ ఐ ఇక్కడికి ఫ్లో అవుతుంది అండ్ సేమ్ కరెంట్ ఐ ఇక్కడికి వస్తుంది, ఎక్కడ కూడా జంక్షన్ లేదు. సో అంటే ఈ రెండు రెసిస్టర్స్ లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. 2 ohm and 3 ohm రెసిస్టర్స్ లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ద ఈక్వివాలెంట్, ఇది 20th క్వశ్చన్ అన్న. దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 20. సో ఫస్ట్ ఆర్ ఈక్వివాలెంట్ ఫైండ్ చేయండి. ద ఆర్ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 plus 3, అంటే ఈ టూ రెసిస్టర్స్ సిరీస్ లో ఉంటాయి ఫస్ట్. సో మనకు ఆర్ ఈక్వాలెంట్ 5 ohm అండ్ వోల్టేజ్ వచ్చేసరికి దే గివ్ 20 volts. నౌ అకార్డింగ్ టు ఓమ్స్ లా ద V ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ ద ఆర్ ఈక్వాలెంట్, అంతేనా? ఓమ్స్ లా ప్రకారం.
సో ఫ్రమ్ దేర్ నాకు కరెంట్ I కావాలి. I ఈజ్ ఈక్వల్స్ టు V బై ద R ఈక్వాలెంట్. V వాల్యూ ఎంత 20 బై ద R ఈక్వాలెంట్ ఎంత, వాట్ ఈస్ ద R ఈక్వాలెంట్? సో R equivalent is 5. So 20 by 5 is 4. 4 amperes is the correct answer. So దీంట్లో 4 amperes ఎక్కడ చూడండి, the option B. Option B. Very good, Ramya. Clear? Done. Next question again. Question number 20 done. So question number 21 చూడండి. Question number 21. So 2 ohm, 3 ohm, 5 ohm resistors are connected in series. The equivalent resistance. Direct question ikkada. So the R equivalent is equals to directly R1 plus R2 plus R3 series lo connect అయినప్పుడు. So we can write here the 2 plus 3 plus 5. 2 plus 3 plus 5. So 2 plus 3 5, 5 plus 5 10 ohms is the correct answer. So the R equivalent is the 10 ohms is the correct answer. Right? Done. Good morning, Nana. Right. Session lo ఉన్న స్టూడెంట్స్ అంతా ఒకసారి సెషన్ లైక్ చేయండి and subscribe the channel, and description lo మీకు already so the most important questions PDF ఉంది. సో ఆ క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసుకోండి, అంటే మీరు అవన్నీ చేశారా లేదా చెక్ చేసుకోండి. సో ఇది ఆప్షన్ A. నెక్స్ట్, సో ద క్వశ్చన్ నెంబర్ 22 చూడండి అన్న. The question number 22, a bulb is connected in an electric circuit of 1.5 volts battery. If the resistance of the bulb is 15 ohm, then what is the current flowing through the bulb? The flow of current in the circuit. So ఇది ఒక బల్బ్, ఇది ఒక బ్యాటరీ అనుకోండి. దిస్ బ్యాటరీ హ్యాస్ 1.5 volts. సో ఇప్పుడు దీంట్లో ఒక బల్బ్ కనెక్ట్ చేశారు ఇలా, ఓకేనా. సో ఈ బల్బ్ కి రెసిస్టెన్స్ ఇచ్చారు ఎంత, 15 ohm రెసిస్టెన్స్. అంటే దీంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అంటున్నారు ఇప్పుడు సర్క్యూట్ లో. సో మనకి ద కరెంట్ రెసిస్టెన్స్ ఇచ్చారు, రెసిస్టెన్స్ బల్బ్ రెసిస్టెన్స్ 15 ohm, అండ్ దెన్ ద వోల్టేజ్ ఇచ్చారు 1.5 volts. సో ఇప్పుడు మనకి కరెంట్ కావాలి. ద కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు V బై R నాన్. సో V ఈజ్ 1.5 బై R ఈజ్ 15, ఓకేనా. సో 1.5 1 time, 1.5 10 times. సో ఎంత అవుతుంది టోటల్ గా 1/10, విచ్ ఈస్ నథింగ్ బట్ 0.1 ampere. So the correct answer is the 0.1 ampere. Option C is the correct answer. Option C. D కాదు, 1 ampere కాదు, 1.5 by 10 voltage by the resistance. The current I is equals to V by R. Okay na, just a simple Ohm's law use చేసాం, that's it. Okay na. So previous question ki A, but ఈ question ki option C na correct answer. D కాదు అమ్ములు 0.1. రమ్య, వెరీ గుడ్. నెక్స్ట్, సో నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 22 డన్. సో నౌ 23. సో 23 లో, సో ఇన్ ఏ సర్క్యూట్ 2 resistors of 8 ohm and 24 ohm are connected in parallel, then R equivalent is. సో మళ్ళీ ద సేమ్ థింగ్, ద R equivalent is equals to the R1 R2 by the R1 plus R2, అంతేనా. సో ఇక్కడ R1 R2 అంటే 2 రెసిస్టర్స్ ఇచ్చారు ప్యారలల్ లో అన్నప్పుడు డైరెక్ట్ మీరు ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు కదా. 8 into 24 by the 8 plus 24. డన్. సో ఇది ఎంత వస్తుందో చూడండి, న్యూమరేటర్ లో 8 into 24 అంతే ఉంచేసేయండి, అండ్ దెన్ 8 24 plus 8 32. సో 8 1s are 8 4s are 4 1s are 4 6s are. So this comes out to be the 6 ohm. The correct answer is option D, 6 ohm resistance. The equivalent resistance is 6 ohm. Option D, right? Sir, Anisha, guest paper ఈ రోజు ఈవినింగ్ ఉంది నాన్న. ఈషా, గెస్ట్ పేపర్ ఈ రోజు ఈవినింగ్ సెషన్ లో కండక్ట్ చేస్తాం. ఈ రోజు ఈవినింగ్ మీకు 2 సెషన్స్ ఉంటాయి. ఒకటి 2 and 4 marks క్వశ్చన్ కలిపి ఒక, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 6 mark కంప్లీట్ చేసాం, ఇప్పుడు MCQs అయిపోతాయి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఈవినింగ్ 2 and 4 marks 5 PM కి ఉంటుంది. సో అది ఒక 2 hours లో కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ 7:30 PM కి గెస్ట్ పేపర్ ఉంటుంది. రైట్. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి ద 24th క్వశ్చన్. The 2 resistors R1 ohm and 4 ohm are connected in a circuit to get the resultant 2 ohm. So then the resultant the value of R1. జాగ్రత్త చూడండి, ఇది కొంచెం థింక్ చేయాల్సిన క్వశ్చన్. మీకు ఇక్కడ 2 రెసిస్టర్స్ ఇచ్చారు, ఒకటి R1 ఇంకొకటి 4 ohm, ఒకటి R1 ఇంకొకటి 4 ohm, అండ్ సో ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ అన్నది 2 ohms ఇచ్చారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద R ఈక్వాలెంట్ ఈస్ గివెన్ 2 ohm. అంటే అవి ఫస్ట్ సిరీస్ లో కనెక్ట్ అయ్యి ఉన్నాయా ప్యారలల్ లో కనెక్ట్ అయ్యి ఉన్నాయా చూడాలి.
సో సార్ మరి మనకి ఎక్కడ కూడా సిరీస్ ఆఫ్ ప్యారలల్ అని మెన్షన్ చేయలేదు కదా. సో ఇక్కడ హింట్ ఏంటంటే మీకు ఇచ్చిన రెసిస్టర్స్ వాల్యూ కంటే ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ తక్కువ ఉంది. ఓకేనా. సో ద ఆర్ ఈక్వాలెంట్ ఈజ్ లెస్ దాన్ ద ఇండివిజువల్ రెసిస్టర్స్. 4 కంటే ఇది తక్కువ ఉంది. సో కాబట్టి సో మీకు ఇచ్చిన రెసిస్టర్స్ ప్యారలల్ లో కనెక్ట్ అయి ఉన్నట్లు. ఓకేనా. సో ఇండివిజువల్ రెసిస్టెన్సెస్ ఆర్ రెసిస్టెన్స్. సో దేర్ఫోర్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ద ప్యారలల్ కాంబినేషన్. సో ప్యారలల్ కాంబినేషన్ లో మన కాన్సెప్ట్ ఏంటిది? ద ఆర్ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు R1 R2 by R1 plus R2. ఓకేనా, R1 plus R2. సో ఇక్కడ క్వశ్చన్ లో R ఈక్వాలెంట్ ఎంత ఇచ్చారు? 2 ఇచ్చారు. ఈజ్ ఈక్వల్స్ టు R1 అంటే R1 ఇంటూ R2 అంటే 4 బై R1 అంటే R1 R2 అంటే ప్లస్ 4. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. దీన్ని ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే క్రాస్ మల్టిప్లై చేసుకోండి. సో 2 ఇంటూ R1 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు R1 ఇంటూ 4, లేదంటే 4R1 రాసుకోండి. 4 ఇంటూ R1 ఈజ్ 4R1. అంతేనా? సో ఇప్పుడు దీంట్లో నుంచి 2R1 ప్లస్ 8, 2R1 అంటే మల్టిప్లై చేసే ఇన్సైడ్, ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 4R1. సో ఈ 2R1 అటువైపు సెండ్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 4R1 మైనస్ 2R1 ఈజ్ ఈక్వల్స్ టు 8. సో ఇక్కడ నుంచి ద 2R1 ఈజ్ ఈక్వల్స్ టు 8. ఫ్రమ్ దేర్ ద R1 ఈజ్ ఈక్వల్స్ టు 8/2. So which is nothing but the 4 ohm. So అంటే 2 ohm అంటే 2 4 ohm resistors ని మీరు parallel లో కనెక్ట్ చేస్తే we get the answer as the 2 ohm. ఓకేనా. సో ఇది మీకు కరెక్ట్ ఆన్సర్ అన్న. ఇది ఒక్కటి కొంచెం ట్రికీ ఏం కాదు, డైరెక్ట్ మీరు చూసి ఆన్సర్ పెట్టొచ్చు. ఎందుకంటే మనకి ఒకటి 4 ohm, ఇంకొకటి కూడా 4 ohm అయింది అనుకోండి. సో 2 parallel resistors the R equivalent is equals to మీరు R/N ఈ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. బట్ అవి ఈక్వలా కాదని మనకు స్టార్టింగ్ లో తెలియదు కదా. సో కాబట్టి సో ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద క్వశ్చన్ ఇవి మీకు వచ్చేసరికి ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద ఎలక్ట్రిక్ కరెంట్. ఇప్పటివరకు మనకు 2 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిజం, ఇంకోటి ఎలక్ట్రిక్ కరెంట్. సో నౌ ద నెక్స్ట్ వన్ ద హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ చాప్టర్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చేద్దాం. చూడండి, లెట్స్ సాల్వ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. సో ఇవి మీకు సింపుల్ థియరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. సో ద 25th వన్, ద 25th క్వశ్చన్. సో ఇక్కడ ద ఫార్ పాయింట్ ఆఫ్ ద మయోపిక్ ఐ ఈజ్ 1.5 meters. సో టు కరెక్ట్ ద డిఫెక్ట్ ఆఫ్ ద ఐ ద పవర్ ఆఫ్ ద లెన్స్ ఈజ్. సో ద ఫార్ పాయింట్ ఇచ్చారు అండ్ దెన్ టు కరెక్ట్ ద డిఫెక్ట్ ఆఫ్ ద ఐ పవర్ ఆఫ్ ద లెన్స్ ఫైండ్ చేయాలి. సో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లెన్స్ ఫార్ములా? P is equals to 1/f. అంతేనా? సో P is equals to, సో they gave 1/f. సో నౌ ఫస్ట్ అసలు మనము ఒక ఆప్షన్ ని మీరు ఎలిమినేట్ చేయవచ్చు. సో టు మెజర్ టు మయోపియాని మనం కరెక్షన్ చేయడానికి వి యూజ్ ద మయోపియాని మనం కరెక్షన్ చేయడానికి వి యూజ్ ద కాన్కేవ్ లెన్స్. సో కాన్కేవ్ లెన్స్ అంటే ద పవర్ నెగటివ్ అన్నమాట. ద కాన్కేవ్ లెన్స్ వేర్ ద పవర్ ఈజ్ నెగిటివ్, డైవర్జింగ్ లెన్స్ కదా, కాబట్టి పవర్ నెగిటివ్ ఉండాలి. సో దీంట్లో పవర్ నెగిటివ్ దేంట్లో చూడండి, ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేయచ్చు మీరు డైరెక్ట్. ద ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి కెన్ బి ఎలిమినేటెడ్. బట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటిదన్నా? సో వీ నీడ్ ద వాట్సాప్. సో వీ నీడ్ ద పవర్. సో పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు 1/f. నో ఇప్పుడు ఫార్ పాయింట్ ఇస్తే పవర్ ఎట్లా ఫైండ్ చేస్తారు? నో ద ఫార్ పాయింట్ ఈజ్ గివెన్. సో సబ్స్టిట్యూట్ చేయండి. P ఈజ్ ఈక్వల్స్ టు 1/f ప్లేస్ లో 1.5. సో ఇక్కడ రాసుకుంటే దీన్ని -1/f రాసుకోండి. సో దీన్ని ఎట్లా రాసుకుంటారు ఇప్పుడు? సో -10/15 అంటే మల్టిప్లై చేశారు, 10 తోని మల్టిప్లై చేశారు. సో ఎంత వస్తుంది చూడండి, 15 1s are 15, 0.06. సో దెన్ ఎంత వస్తుందన్న? 0.6 90 100. సో మళ్ళీ 0.06 ఇది కంటిన్యూ అవుతుంది ఇక. సో -0.666 డయాప్ట్రే. సో విచ్ ఈస్ ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మీరు క్వశ్చన్ చూడగానే ఆ డిఫెక్ట్ ఆఫ్ ద ఐని బట్టి ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఏ ఆప్షన్, సి ఆప్షన్ డైరెక్ట్లీ ఎలిమినేటెడ్. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏందన్నా? సో ద ఆప్షన్ బి. అంటే ఫార్ పాయింట్ అంటే ఇక్కడ ఫోకల్ లెంత్ ఇచ్చినట్టు. ఓకేనా, రైట్. నెక్స్ట్. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ 26th చూడండి. వాట్స్ ద 26th క్వశ్చన్? ఎఫెక్ట్ ఆఫ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. సో డిస్పర్షన్ ఆఫ్ ద లైట్ మనం దేంట్లో అబ్జర్వ్ చేస్తానా? సో ద రెయిన్బో ఫినామినా.
The rainbow phenomena lo we observe the defect dispersion phenomena. Session lo ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా ఒకసారి సెషన్ లైక్ చేయండి అన్న and share it with your friends. Is my audio and video clear? Important MCQs. The effect of dispersion of light among the following is the rainbow formation. Right. Next. So next question number 27. So let us assume that on a hot summer day you stand outside the sunshine observing the surroundings. Which one of the following is correct? So your iris makes pupil contracts. So your iris makes pupil to expand. There is no change in the pupil and there is no change in the iris. So try to answer this question, Anna. Devi, C na? Denik C na? Previous question C na? Okay, rainbow formation, previous question C, correct answer. But this question ka answer cheyandi okasari. Try to answer this question, Anna. So let us assume that on a hot summer day you stand outside the sunshine. బయట నిల్చొని చూస్తున్నారు, ఓకేనా, అబ్జర్వింగ్ ద సరౌండింగ్స్. సో అప్పుడు ఏమవుతుంది? సో యువర్ ఐరిస్ కంట్రోల్స్ ద పూపిల్, ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ మన కంట్లలోకి వస్తుంది. సో కాబట్టి యువర్ ఐరిస్ కంట్రోల్స్ యువర్ ఐరిస్ మేక్స్ ద పూపిల్ టు కాంట్రాస్ట్. ఆప్షన్ ఏ కరెక్ట్ నాన్న, ఎందుకంటే సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ వస్తుంది కదా సమ్మర్లో మీరు బయట నిల్చున్నప్పుడు, కాబట్టి సో ఐస్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. డన్. సో ద ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Done. Very good, Anna. Good. Next. Question number 28, John. The reason behind the blue color of the sky. So blue color of the sky, a phenomena valla vastundana. Which phenomena is due to the blue color of the light? Blue color of the sky. The scattering of the light, right? The D. 26A. 26 అయిపోయింది కదా already. 26C నానా. Sumit 26 rainbow formation, effect of dispersion of light among the following. Dispersion మనం దేంట్లో అబ్జర్వ్ చేస్తాం? రెయిన్బోలో. సో ఇది 27A. క్వశ్చన్ నెంబర్ చూసుకోండి. 28th. సో రీజన్ బిహైండ్ ద బ్లూ కలర్ ఆఫ్ ద స్కై అంటే సో ద స్కాటరింగ్ ఆఫ్ ద లైట్ అన్న. ఆప్షన్ డి. వెరీ గుడ్. థియరీ క్వశ్చన్. నెక్స్ట్ 29th క్వశ్చన్ రండి, మీరే ఆన్సర్ చేయండి. So blue color of the sky is due to dash molecules present in the atmosphere. So a molecules present avadam valana blue color of the sky. Which molecules are present? So it is water vapor and krypton? No. So carbon dioxide and carbon monoxide? No. So the nitrogen and oxygen molecules? Option C. So krypton and carbon monoxide? No. Option C is the correct answer, Nana. Which molecules? Option C. Nitrogen and oxygen. Okay na? Right. Done. Easy questions. ఒకవేళ మీకు ఏమైనా తెలియకపోతే ఆ పాయింట్స్ రాసుకోండి. ఓకేనా, మీకు ఏదైనా క్వశ్చన్ తెలియని వచ్చింది అనుకోండి, సో ఆ పాయింట్ రాసుకోండి. ఓకేనా, మీకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్. సో ద క్వశ్చన్ నెంబర్ 30. టు గెట్ ద హై ఇంటెన్సిటీ ఆఫ్ స్కాటర్ లైట్, సో ద maximum angle of scattering is. So to get the high intensity, what is the maximum angle of scattering? So the maximum angle of scattering must be 90 degrees. ఎక్కువ స్కాటరింగ్ జరిగింది అంటే 90 degrees ఉన్నప్పుడు maximum intensity, high intensity వస్తుంది. ఓకేనా. సో ఆప్షన్ బి. సో ఈ పాయింట్ తెలియకపోతే ఒకసారి నోట్ చేసుకున్నాను. ఆప్షన్ బి. 30th క్వశ్చన్. సో 31st క్వశ్చన్ చూడండి. దిస్ ఈస్ ద 31st క్వశ్చన్. మీరే ఆన్సర్ చేయాలి. సింపుల్ థియరీ క్వశ్చన్స్. Which parts of the eye controls the intensity of the light while entering the eye? So which part of the eye controls the light? So ఇది ఆల్రెడీ మనం ఇందాక నుంచి మాట్లాడుకుంది. సో ఇట్ ఈస్ ద ఐరిస్ అండ్ pupil. ఓకేనా. ఆప్షన్ ఏ డైరెక్ట్ క్వశ్చన్. సో ప్రీవియస్లీ 90 degrees. సో 31st క్వశ్చన్ వచ్చేసరికి ద ఐరిస్ అండ్ pupil. ఓకేనా. రైట్. నెక్స్ట్. వెరీ గుడ్. సో 32nd క్వశ్చన్ చూడండి. థియరీ క్వశ్చన్ అగైన్. 32nd క్వశ్చన్ లో విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఐ కంట్రోల్స్ ద ఎంటరింగ్ ఆఫ్ లైట్ ఇన్ టు ద ఐ. సో ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. విచ్ పార్ట్ ఆఫ్ ద లైట్ చూడండి. సో ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఐరిస్, ఇంకోటి ఐ లెన్స్, కార్నియా ఉంది. సో ఐరిస్ అండ్ కార్నియాలో ఏది కరెక్ట్ ఆన్సర్ అన్న? యూ గైస్ హ్యావ్ టు ఆన్సర్ ప్రాపర్లీ. ఐరిస్ అండ్ we have cornea. So cornea అంటేనేమో ద ఫ్రంట్ పార్ట్.
సో ఐరిస్ ఏం చేస్తుంది అంటే అది ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ మనకి ఐలోకి ఎంటర్ కావాలని డిసైడ్ చేసేది ఐరిస్ నాన్న. 32nd క్వశ్చన్ ఏ. వెరీ గుడ్ సుమిత్ అన్న, తెలుగులో చెప్పు నాన్న, తెలుగులోనే చెప్తున్నా కదా. రైట్, క్లియరా? డన్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ 33rd క్వశ్చన్ చూడండి. 33rd క్వశ్చన్. సో ఐలెట్స్ ఫార్మ్ ఏ డాష్ ఇమేజ్ ఆన్ ద రెటీనా. రెటీనా మీద మనకి ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుందన్న? సో ఐలెన్స్ లో రెటీనా మీద, సో వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ విల్ ఫార్మ్? ఆల్వేస్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుందన్న. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ, వెరీ గుడ్. దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 33. సో 32nd ఏ అండ్ 33 కూడా ఏనే, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో రెటీనా అన్నది ఒక స్క్రీన్ లాగా యాక్ట్ అవుతుంది. దట్ నెక్స్ట్. సో 34th క్వశ్చన్, రైట్. సో దిస్ ఇస్ సింపుల్, డైరెక్ట్ చూడగానే ఆన్సర్ చేసే క్వశ్చన్స్ ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ లో అడిగినవి. సో ద మాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ద హ్యూమన్ ఐ. సో హ్యూమన్ ఐ ది మాక్సిమం ఫోకల్ లెంత్ ఎంతనా? సో ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. సో వాట్ ఈస్ దట్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్? ద 25 centimeters, అంతేనా? సో డన్. సారీ, ఇక్కడ ఏమన్నారు? ఫోకల్ లెంత్ అన్నారు అన్న. వెయిట్. సో ఇట్స్ నాట్ ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, ద మాక్సిమం ఫోకల్ లెంత్ అన్నారు. సో ద మాక్సిమం ఫోకల్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్ డి నాన్న. సో అంటే ఇది డయామీటర్ ఆఫ్ యువర్ ఐ నాన్న. ఓకేనా? సో 2.5 centimeters. బి కాదు. 34th క్వశ్చన్, డోంట్ రైట్ ఇట్ బి. సో ఇట్స్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఫోకల్ లెంత్ అని అడిగారు. ఓకేనా? సో ఆప్షన్ డి. వెరీ గుడ్ సుమిత్, వెరీ గుడ్ నాన్న. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, చల్ నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. 35th క్వశ్చన్. 35th one. In the experiment of the finding refractive index of a prism of incident angle is equals to emerging angle, then which of the following is correct? So the I1 is equals to I2, I1 greater than I2. So here which, see మనకి in the prism case లో this is the prism concept. ఈ prism లో మనకి రిఫ్రాక్షన్ ఎట్లా జరుగుతుందన్న? సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ రే. అవునా? ఇక్కడ నార్మల్ తీసుకున్నారనుకోండి, ఇది మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1 అవుతుంది. అండ్ దెన్ ఇది ఇలా రిఫ్రాక్ట్ అవుతుంది. సో మళ్ళీ ఇది ఇలా రిఫ్రాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు నార్మల్ మళ్ళీ ఇక్కడ తీసుకుంటే, సో దిస్ ఈస్ R1 అండ్ దిస్ ఈస్ R2 అండ్ దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, రైట్. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నారంటే, ఫైండింగ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజమ్ ఇఫ్ ద ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ద యాంగిల్ I ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ E. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటున్నారు. సో ఇప్పుడు ఈ కేసులో మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? సో ఇది యాంగిల్ I ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ E అవ్వాలి అని అంటే, సో ద యాంగిల్ I1 మస్ట్ బి ఈక్వల్స్ టు I2. ద ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని. ఇది ద కండిషన్ ఫర్ మినిమం డీవియేషన్ కూడా. సో ఆప్షన్ డి. ఓకేనా? యాంగిల్ I ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ E అవ్వాలంటే, సో I1 మస్ట్ బి ఈక్వల్స్ టు ద I2 అని. ఈ రెండు సేమ్ ఉండాలి. దిస్ I1, దిస్ I2 మస్ట్ బి ఈక్వల్స్ టు సేమ్, రైట్. ఆప్షన్ డి నన్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 34th one డి, 35th one కూడా డిని. 35th క్వశ్చన్ ఆన్సర్ ఆల్సో డి. సి కాదు నరేంద్ర, సి కాదు నన్ను. I1 ఈజ్ ఈక్వల్స్ టు R2 కాదు. సో I1 ఈజ్ ఈక్వల్స్ టు I2 అని రాస్తాం మనం బేసిక్గా. సో దీన్ని యాంగిల్ I2 అని తీసుకుంటాం కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్. సో 36th క్వశ్చన్ చూడండి. సో టు కరెక్ట్ హైపర్మెట్రోపియా డిఫెక్ట్ వి యూజ్. ఇది మీకు డైరెక్ట్ తెలిసిన క్వశ్చనే. సో హైపర్మెట్రోపియాకి అయితే కన్వెక్స్ లెన్స్, మయోపియాకి అయితే కాన్కేవ్ లెన్స్, రైట్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద 36th క్వశ్చన్. సెషన్లో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా సెషన్ని లైక్ చేయండి అన్న అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 36th డన్. సో 37th క్వశ్చన్ చూడండి. ద 37th one. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద కరెక్షన్ ఆఫ్ మయోపియా? సో మయోపియాకి వి యూజ్ ద కాన్కేవ్ లెన్స్ ఆర్ ద డైవర్జింగ్ లెన్స్. ఓకేనా? ఆప్షన్ బి. 37th క్వశ్చన్. 37th క్వశ్చన్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డనా? క్లియర్? నెక్స్ట్. 38 చూడండి.
which of the following acts as a variable aperture of light in an human eye? So the question number 38. So 38th question lo jagrata chudandi. So which of the following acts as variable aperture? So variable aperture ga act chestadi following options lo edi correct chudandi ana. Which of the following is correct? Right, variable aperture means size change avadam. Variable ante change avadam. So the pupil kada, iris controls the size of the pupil. Pupil అనేది దాని సైజ్ అనేది చేంజ్ చేసుకుంటది. కార్నియా కాదు, సో ఐరిస్ కాదు, రెటీనా ఫిక్స్డ్ ఉంటుంది. బట్ దీంట్లో చేంజ్ అయ్యేది ఏంటంటే వేరియబుల్ పూపిల్ యొక్క సైజ్ చేంజ్ అవుతుంటది. ఓకేనా? సో ద ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. డన్. ఆప్షన్ బి 38th క్వశ్చన్. నెక్స్ట్. సో ఇక్కడతోటి మనకి ద ఏది హ్యూమన్ ఐ చాప్టర్ కూడా కంప్లీట్ అవుతుంది. హ్యూమన్ ఐ చాప్టర్ లో అడిగిన ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ క్వశ్చన్స్ అన్ని తీసుకున్నాను. నెక్స్ట్ లెట్స్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ తీసుకుందాం చూడండి. ద 39th క్వశ్చన్. సో ఫ్రమ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? నాతో పాటు ఆన్సర్ చేయండి మీరు కూడా ఈ క్వశ్చన్స్ కి. దెన్ నెక్స్ట్. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నార్మల్లీ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద లెన్స్? సో దీంట్లో లెన్స్ అన్నవి దేనితో ప్రిపేర్ చేస్తారు? సో లెన్స్ ఆర్ ప్రిపేర్డ్ ఆఫ్ ద గ్లాస్. డైరెక్ట్ సింపుల్ క్వశ్చన్. ద లెన్స్ ఆర్ మేడ్ ఆఫ్ గ్లాస్. ఓకేనా? సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 39th క్వశ్చన్ ఆన్సర్ చేయండి అన్న మీరు. 39th క్వశ్చన్ నెంబర్ ఇవ్వండి. వెన్ ఎవర్ యువర్ ఆన్సరింగ్, సో గివ్ ద క్వశ్చన్ నెంబర్. అక్కడ నేను 39 అని క్వశ్చన్ నెంబర్ రాసినప్పుడు సో 39 అని రాసి నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు 40 ఇది. సో 40 క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇవ్వండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి, మీరే ట్రై చేయండి. ఈజీ క్వశ్చన్ ఇది కూడా. సో ఇది 40th క్వశ్చన్. క్విక్ గా. సో ఇఫ్ ద రిఫ్రాక్టెడ్ రే ఫ్రమ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈస్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, దెన్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్. సో రిఫ్రాక్టెడ్ రే ప్యారలల్ గా ప్యారలల్ గా వెళ్తున్నాడు. ద రిఫ్రాక్టెడ్ రే ఫ్రమ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈస్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో దెన్ ద ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది రిఫ్రాక్షన్ కేసులో? క్విక్ గా క్వశ్చన్ ఆప్షన్స్ తెలుగులో లేవు నాన్న. ఓకేనా? సో ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేనా. సో 40th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో ఇఫ్ ద రిఫ్రాక్టెడ్ రే ఇస్ కాన్వెక్స్ లెన్స్ తీసుకోండి. దే ఆర్ సేయింగ్ ద కాన్వెక్స్ లెన్స్ ఓన్లీ, రైట్? సో ఇలా కాన్వెక్స్ లెన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు రిఫ్రాక్టెడ్ రే అనేది ఇట్ ఈస్ గోయింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. లెట్స్ సే సో ఇలా అంటే లైట్ రే ఇలా వచ్చింది అనుకుందాం. సో ఇలా వచ్చిన లైట్ రే, ఇన్సిడెంట్ రే, సో ఇట్ ఈస్ గోయింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే దెన్ దే ఆర్ ఆస్కింగ్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు. సో ద ఇమేజ్ డిస్టెన్స్ విల్ బికమ్ ఈక్వల్స్ టు ద ఫోకల్ లెంత్. ఎందుకంటే సో ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఇస్ ద రిఫ్రాక్టెడ్ రే ఇస్ ప్యారలల్ మీన్స్ మీరు ద ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఫోకల్ లెంత్. అంటే బేసిక్ గా 1/f is equals to 1/v minus 1/u. సో 1/u అన్న 0 అవుతుంది, 1/f is equals to 1/v. కాబట్టి f is equals to v అవుతుంది. సో f is equals to v అయితే we can write the image distance is equals to the focal length of the lens. అంటే ఆబ్జెక్ట్ ఇది ఎక్కడ ఉన్నట్లు, ఇన్ఫినిటీలో ఉన్నట్లు. ఓకేనా? క్లియరా? ఆప్షన్ సి. వెరీ గుడ్. నెక్స్ట్ 41. సో వన్ ఆఫ్ ద యూజెస్ ఆఫ్ ద కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? లెన్స్ ని అడుగుతున్నారు. సో కాన్కేవ్ లెన్స్ అంటే ద డైవర్జింగ్ లెన్స్. ఓకేనా? సో యాజ్ ఐపీస్ ఇన్ మైక్రోస్కోప్ టు ఫోకస్ సన్లైట్ ఎట్ ఏ పాయింట్, సో టు కరెక్ట్ హైపర్మెట్రోపియా అండ్ టు కరెక్ట్ మయోపియా. సో ద కరెక్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రామ, టు కరెక్ట్ ద మయోపియా. రైట్? డన్. సో ఆప్షన్ డి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది 41st క్వశ్చన్. సో 42 చూడండి. ద క్వశ్చన్ నెంబర్ 42 మీరే ఆన్సర్ చేయొచ్చు. ఈజీ క్వశ్చన్. సో విచ్ వన్ ఈజ్ యూజ్ టు ఆల్వేస్ గెట్ డిమినిష్డ్ అండ్ వర్చువల్ ఇమేజ్ ఫ్రమ్ ద గివెన్ బిలో? సో మనకి ఏ లెన్స్ లో, లెన్స్ కేసెస్ ఇచ్చారు, ఏ లెన్స్ లో మనకి ఆల్వేస్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ రావాలి? సో ద కాన్కేవ్ లెన్స్ ఆర్ ద డైవర్జింగ్ లెన్స్. డైవర్జింగ్ లెన్స్ కేసులో మనకి ఎప్పుడు కూడా వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 42nd క్వశ్చన్ ఆప్షన్ సి. అంతేనా? డన్. రైట్. 43rd క్వశ్చన్ చూడండి.
This is a 43 numerical based question. A biconvex lens converges the parallel rays onto the principal axis at 10 centimeters. First parallel rays అన్నారు. Parallel rays అంటే the u is equals to infinity అన్నారు. Parallel rays ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఉంటూ వస్తాయి. సో అండ్ దెన్ సో దే కన్వర్జ్ ఎట్ 10 సెంటీమీటర్స్ అంటే ఫోకల్ లెంత్ ఎంత ప్లస్ 10 సెంటీమీటర్స్. ఓకేనా, ప్యారలల్ రేస్ ఎప్పుడు కూడా ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవుతాయి కాబట్టి సో లెట్ మీకు రే డయాగ్రామ్ కూడా చూస్తే ద ఫస్ట్ వన్ ఇన్సిడెంట్ రే ప్యారలల్ ఉందనుకోండి, సో దే కన్వర్జ్ ఎట్ ద ఫోకస్, ఇట్లా ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. సో ఇంకొక ఇన్సిడెంట్ రే తీసుకుంటే సో దే కన్వర్జ్ ఎట్ ఫోకస్ లైక్ దిస్. ఇవి రిఫ్రాక్టెడ్ రేస్ ఇక్కడ కన్వర్జ్ అవుతాయి అంటే ఇది ఫోకస్ అవుతుంది ఇప్పుడు. సో ఇది ఫోకస్ అయిందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోకల్ లెంత్. సో కాబట్టి డైరెక్ట్ ద ఆన్సర్ ఈస్ 10 సెంటీమీటర్స్. 43rd క్వశ్చన్ 10 సెంటీమీటర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి. డన్, రైట్. నెక్స్ట్ 44 క్వశ్చన్ చూడండి. 44. So power of the lens is 4D, then the focal length of the lens will be. So the power P is equals to plus 4 dioptray. Then the focal length of the lens will be. The F is equals to how much antunar. So you guys know that the P is equals to 1 by F. So ikkada nunchi the P is equals to 1 by focal F is equals to 1 by P. The focal length is equals to 1 by P. So 1 by 4. 1 by 4 means 0.25 meters. Always it is measured in meters. So 2.5 meters లేకపోతే దీన్ని సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేయండి. సో 0.25 into 100 centimeters. So which is nothing but 25 centimeters. 0.25 meters or 25 centimeters. Option C. 44th question. C. Very good, Nana. Correct answer. Next. 45 చూడండి. The magnification of the image formed by the concave lenses. సో దీంట్లో మ్యాగ్నిఫికేషన్ ఏది పాసిబిలిటీ ఉందంటున్నారు. సో మీకు ఫస్ట్ కాంకేవ్ లెన్స్ ఎప్పుడు కూడా ఇట్ ఫార్మ్స్ వర్చువల్, ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఇట్ ఆల్వేస్ ఫార్మ్స్ ద వర్చువల్, ఎరెక్ట్ అండ్ దెన్ డిమినిష్డ్ ఇమేజ్, నాట్ మ్యాగ్నిఫైడ్. వర్చువల్, ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్. సో డిమినిష్డ్ ఇమేజ్ అంటే కంపల్సరీ మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1 ఉండాలి. సో లెస్ దాన్ 1 అంటే ఇది కాదు, ఇది కాదు. ఆప్షన్ ఏ, డి ఎలిమినేటెడ్. సో ఇక వర్చువల్, ఎరెక్ట్ అంటే మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ అన్నమాట. మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ అండ్ డిమినిష్డ్ అంటే మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1. సో పాజిటివ్ అండ్ లెస్ దాన్ 1. పాజిటివ్ అండ్ లెస్ దాన్ 1 అంటే ఆప్షన్ బి. క్లియరా? డన్. నెక్స్ట్. సో ఇది క్వశ్చన్ నెంబర్ 45. దిస్ ఈస్ ద 45th క్వశ్చన్. నెక్స్ట్ చూడండి. So the 46th one, this is the 46th question. So formula used to find the magnification of the lens. Lens case లో magnification formula అంటున్నారు. సో మిర్రర్ కేస్ లో అయితే -v/u, లేదంటే లెన్స్ కేస్ లో అయితే v/u. లేదు అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో దీంట్లో ఏది కరెక్ట్ చూడండి. -v/u కాదు, ఇది మిర్రర్స్ కేస్ లో, బట్ లెన్స్ లో అడిగారు ఇక్కడ. సో ఆప్షన్ 2 కరెక్టే, v/u, అండ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఇది కూడా కరెక్ట్. సో ఆప్షన్ 4 రాంగ్ కాబట్టి సో 2 and 3. సో 2 and 3 ఎక్కడ ఉన్నాయి? సో ద బి ఆప్షన్ లో కరెక్ట్. ఆప్షన్ బి లో కరెక్ట్ అన్న 2 and 3. డన్, క్లియర్. నెక్స్ట్. సో ద 47th క్వశ్చన్ చూడండి. 47. సో ఇఫ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ఈస్ 20 centimeters, దెన్ ద పవర్. సో కాన్వెక్స్ లెన్స్ కి ఫోకల్ లెంత్ పాజిటివ్ ఉంటుంది. The F is equals to plus 20 centimeters. Now they are asking power. Power P is equals to 1 by F. So 1 by the 20. So 1 by 20 అంటే మనం ఏం రాస్తాం? సో 0.20 centimeters కదా, దాన్ని మీటర్స్ లో కన్వర్ట్ చేయండి. సో దిస్ కమ్స్ అవుట్ టు బి 20 by 100 meters అన్న. సో ఎందుకంటే మనకు అది సెంటీమీటర్స్ లో ఇచ్చారు. మీరు ఎప్పుడైనా పవర్ ఫైండ్ చేసేటప్పుడు ఫోకల్ లెంత్ ని మీటర్స్ లో తీసుకోవాలి. సో విచ్ కమ్స్ అవుట్ టు బి, ఇది ఎంత వస్తుంది? 0 cancel, 2 by 10 అంటే 0.2 meters. Now I need the power. Power P is equals to 1 by the F, 1 by the 0.2. So 0.2 అంటే it goes 5 times. So therefore plus 5 dioptray. Plus ఉంటుంది, మైనస్ ఉంటుంది. సో కాబట్టి ప్లస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాన్వెక్స్ లెన్స్ కి ఫస్ట్ మీరు ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ అనగానే మైనస్ ఉన్నవి ఎలిమినేట్ చేసేసేయండి. అంటే బి అండ్ డి ఎలిమినేటెడ్. ఇక ఏ, సిలలో కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఏ అండ్ సిలలో ద కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? సో ఇది 47th క్వశ్చన్. 48 చూడండి.
48th రే డయాగ్రామ్ కంప్లీట్ చేయాలి ఇక్కడ. సో ద కరెక్ట్ పాత్ ఆఫ్ ద రే ఆఫ్టర్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో కాంకేవ్ లెన్స్ లో ఇచ్చారు. సో కాంకేవ్ లెన్స్ లో సో రే అన్నది ఇట్లా F1 నుంచి పాస్ అయితే వాట్ విల్ బి ద రిఫ్రాక్టెడ్ రే పాత్? రిఫ్రాక్టెడ్ రే పాత్ ఏమవుతుందో 48th క్వశ్చన్. సో మీరే ఈజీగా ఆన్సర్ చేసే క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. రే డయాగ్రామ్స్ మీకు అందరికీ తెలిసినవే కదా, ద రే డయాగ్రామ్స్ చూడండి. సో ఫస్ట్ది ఆప్టికల్ సెంటర్ నుంచి పోతే ఓకే. సో ఇక్కడ F1 ఈ కాంకేవ్ లెన్స్ లో సో ఆప్టికల్ సెంటర్ నుంచి పోయినప్పుడు స్ట్రైట్ పోతుంది. సో అండ్ దెన్ ఇలా పాస్ అవుతున్నప్పుడు సో దెన్ ఆప్షన్ బి కరెక్ట్ అన్న. ద 48th క్వశ్చన్ కాంకేవ్ లెన్స్ కేసులో, అంతేనా? డన్, రైట్. నెక్స్ట్ సో 49 చూడండి. 49th క్వశ్చన్ ఏమన్నారు ఇక్కడ? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ అ మ్యాగ్నిఫికేషన్ ఫర్ ద మిర్రర్స్? సో మిర్రర్స్ కేసులో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి? ద -v/u. సో ద మిర్రర్స్ కేసులో ద మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఇట్ ఈస్ -v/u. ఆప్షన్ బి నన్. ఓకేనా? నెక్స్ట్ సో 50th క్వశ్చన్ చూడండి. ద క్వశ్చన్ నెంబర్ 50. సో a double convex lens has two surfaces of equal radii 20 centimeters. So then the focal length is, see మనకి డబుల్ కాన్వెక్స్ లెన్స్ అన్నారు, 2 సర్ఫేసెస్ ఇచ్చారు హ్యావింగ్ ఈక్వల్ రేడియై అన్నారు. సో అండ్ ఫోకల్ లెంత్ అంటున్నారు. సో వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఫార్ములా చెప్పండి? వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఫార్ములా? మనకి ఫోకల్ లెంత్ కి అండ్ వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండిసెస్ మనకి ఇవ్వలేదు, ఎందుకంటే η2/v - η1/u అది మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో బట్ ఇక్కడ ఓన్లీ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాటి రేడియై ఈక్వల్ అన్నారు. సో రేడియై ఈక్వల్ అంటే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలియదు. సో కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వీ కెనాట్ సే ద డైరెక్ట్ వాల్యూ, వీ కెనాట్ సే నన్న. ఓకేనా? సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కొంచెం థింక్ చేయాల్సిన క్వశ్చన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ సో ద క్వశ్చన్ నెక్స్ట్ 51. ఐడెంటిఫై ద ప్లేనో కాన్వెక్స్ లెన్స్. సో ఇక్కడ దీంట్లో కాన్వెక్స్ లెన్స్ ఏంటి అండ్ ఒక సైడ్ ప్లేన్ ఉండాలన్న. సో ద ప్లేనో కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ అంటే మనకి ఇలా ఇలా ఉండాలి, ప్లేన్ అంటే ఒక సైడ్ ప్లేన్ పెట్టండి, లేదంటే ఇలా ఇలా ఇటువైపు ఇలా ఇలా ఉంటే ఇలా ఉన్నా ఓకే. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఉంది చూడండి, ఇది ఆప్షన్ బి ప్లేనో కాన్వెక్స్. రైట్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. డన్, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. సో ఇది వచ్చేసరికి మనకి రిఫ్రాక్షన్ కాన్సెప్ట్ అన్న. సో ఇక మనకి ద లాస్ట్ చాప్టర్ రిఫ్లెక్షన్ లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్న ఒకసారి చూద్దాం చూడండి. సో ద క్వశ్చన్ నెంబర్ ఎంత? 52nd క్వశ్చన్. కానీ సింపుల్ క్వశ్చన్స్. మీరు ఒకసారి కాన్సెప్ట్స్ కనుక చూస్తే కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎస్పెషల్గా సిరీస్, ప్యారలల్, వోల్ట్ మీటర్, అమ్మీటర్, సో వీట్ బేస్డ్ క్వశ్చన్స్, ఓమ్స్ లా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ రిఫ్రాక్షన్ లో కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ లెన్స్ మీద. అండ్ రిఫ్లెక్షన్ లో చూడండి ఇప్పుడు, సో దే విల్ ఆస్క్ బేస్డ్ ఆన్ ద మిర్రర్స్. ఓకేనా? సో ఏ టీచర్ హెల్డ్ ఏ పెన్సిల్ క్లోజ్ టు ఏ స్పెరికల్ మిర్రర్, asked 4 students W, X, Y, Z to predict the nature of the mirror with the help of the image formed in the mirror. So the image was erect and enlarged. So the 4 students identified as follows. Okay na? So అది మొత్తం అన్ని కూడా ద ఇమేజెస్ 4 కేసెస్ లో అన్ని కూడా ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో వర్చువల్ ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్ అంటే సో ఇట్ ఈస్ కాన్వెక్స్ ఇన్ నేచర్. So X is concave in nature. So plane mirror. So plano concave. So the X is the correct answer. ఎందుకు? సో మనకి వర్చువల్ ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఎప్పుడు కూడా కాన్కేవ్ మిర్రర్ లో ఫామ్ అవుతుంది లాస్ట్ కేసులో. ఎందుకు? ఫోకస్ కి పోల్ కి మధ్యలో మీరు ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు సో ద ఇమేజ్ డిస్టెన్స్ అన్నది ఇమేజ్ అన్నది వర్చువల్ ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్. ఇక్కడ చూడండి, ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్ అంటే అదే ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ అంటే కాన్వెక్స్ మిర్రర్. ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్ అంటే ఇట్ మస్ట్ బి ద కాన్కేవ్ మిర్రర్. సో కాబట్టి ఎక్స్ అని చెప్పి ఎక్స్ కాన్కేవ్ ఇన్ నేచర్ అని చెప్పాడు. సో ఓకేనా? ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈస్ గివెన్ బై ద ఎక్స్. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ సో 53rd క్వశ్చన్ చూడండి. ద క్వశ్చన్ నెంబర్ 53. ఏమన్నారు ఇక్కడ క్వశ్చన్ లో? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ లై ఇన్ ద ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో రిఫ్లెక్షన్ లో ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్ లో ఉండదు ఏంటిది? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇన్సిడెంట్, ద నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ రిఫ్లెక్టెడ్.
Incident ray, reflected ray and normal, they all lie in the same plane, but the reflecting surface, so it may not lie in the does not lie in the plane of reflection. Okay, Nana? Clear? This question is done. Easy question again. Next question ka answer cheyandi. So the question number 54. So magnification of the image is given in the figure. So magnification చూడండి, ఆబ్జెక్ట్ u డిస్టెన్స్ లో ఉంది అండ్ ఇమేజ్ కూడా సేమ్ ఫామ్ అయింది. బట్ ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ ఏంటి చూడండి, ఇమేజ్ లెఫ్ట్ సైడ్ కి ఫామ్ అయింది. లెఫ్ట్ సైడ్ కి ఫామ్ అయిందంటే కాన్కేవ్ మిర్రర్ లో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో కాబట్టి ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అన్న. ఎందుకంటే ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ కింద ఫామ్ అయింది కాబట్టి, సో ద మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ ఉండాలి అండ్ సేమ్ సైజ్ ఇమేజ్ వచ్చింది కాబట్టి సో 1 ఉండాలి. ఓకేనా? Direct question A. Next. So the convex mirror is used as 55. Question number 55. The convex mirror is used as shaving mirrors lo use chesedi concave mirror, focusing mirror lo concave mirror. So rear view mirror use convex mirror, vehicle headlights lo kuda concave mirror ni use chestadu. Okay na? Right. So the 56th question chudandi, the dentist used dash to observe the teeth. Dentist use chesedi the concave mirror, option A. Okay na? Right. Next. So 57th, the question number 57. Quick answer cheyandi. Easy question again. So the magnification on an object is placed at a distance of 6 centimeters in front of the concave mirror is -3. So the magnification -3 అన్నారు. సో ఇక్కడ ఈ 3 మీనింగ్ ఏంటంటే ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఓకేనా? సో ఇక్కడ మీరు క్వశ్చన్ లో చూడండి, మీకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చారు ప్లేస్డ్ ఇన్ కాన్కేవ్ మిర్రర్. క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. సో కాన్కేవ్ మిర్రర్ కి ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇట్ ఈస్ గివెన్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మీరు ఎప్పుడైనా సరే నెగిటివ్ తీసుకోవాలి. సో ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈస్ -6 centimeters అండ్ దెన్ magnification is given. ఎంతనా magnification they clearly mention -3. Okay, ఇప్పుడు they are asking what is the image distance. సో నాకు ఆల్రెడీ magnification ఫార్ములా ఏం తెలుసు, in case of mirrors -v/e. now the magnification is -3, v ప్లేస్ లో v నే ఉంచేసేయండి అండ్ u ప్లేస్ లో -6 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్. సో ద v is equals to -18 centimeters. సో ద v is equals to -18 centimeters. బట్ క్వశ్చన్ లో ఎవడిగారు చూడండి, u అడిగారా v అడిగారా? The image is formed 18 centimeters. Okay, so the image is formed at a distance 2 centimeters కాదు. So it is at 2 centimeters కాదు. So the image is formed at a distance 18 centimeters, correct. So but ఎక్కడి నుంచి the image is formed at a distance 18 centimeters in front of the mirrors, అంటే మిర్రర్ కి ముందు 18 centimeters, అంటే ఇటువైపే కదా ఫామ్ అయ్యేది మనకి. సో ఫామ్ అయిన ఇమేజ్ డిస్టెన్స్ నెగిటివ్ ఉంది. సో నెగిటివ్ ఉంది అంటే ఇట్ ఫార్మ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. ఓకేనా? సో 18 బిహైండ్ ద మిర్రర్ అంటే v is equals to +18 రావాలి. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. ఓకేనా? సో ఇది కొంచెం క్యాలిక్యులేషన్ చేయాల్సిన క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ అది కూడా. 58 చూడండి, ద 58th క్వశ్చన్. ఇక్కడ ఏమన్నారు ఈ క్వశ్చన్, వేర్ షుడ్ వి కీప్ ద ఆబ్జెక్ట్ టు గెట్ ఏ లార్జ్ వర్చువల్ ఇమేజ్ విత్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ లో మనకు వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఎప్పుడు వస్తుందన్న లాస్ట్ కేసులో బిట్వీన్ f and p. So when the object is placed between f and p, option D. Very good. Sahiti, very good. Anna. Shrikant, very good. Options, previous question, option C. ఈ క్వశ్చన్ కి వచ్చేసరికి ఆప్షన్ డి, బిట్వీన్ f and p మన ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తే ఇమేజ్ అన్నది వర్చువల్, ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్ ఇమేజ్ వస్తుంది. నెక్స్ట్. సో 59 చూడండి. క్వశ్చన్ ఇట్లా పెద్దగా ఉంది బట్ ద సింపుల్ లాజిక్ ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. A mirror always forms an erected, diminished and virtual image for an object placed at different positions. సో ఒక మిర్రర్ ఎప్పుడు వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ చేస్తుందంటే ఇట్స్ మస్ట్ బి కాన్వెక్స్ మిర్రర్, డైవర్జింగ్ మిర్రర్, రైట్. సో ద అబ్జర్వ్డ్ నోటెడ్ బై ఎ స్టూడెంట్ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఒకటి, ఇట్ ఈస్ ఎ కాన్కేవ్ మిర్రర్, కరెక్ట్, ఇట్ ఈస్ ద కాన్కేవ్ మిర్రర్ అండ్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ దట్ ఇమేజ్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ 1. సో ద మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1 ఉంటుంది, ఇది కూడా కరెక్ట్. సో ద మిర్రర్ కెన్ బి యూజ్డ్ యాజ్ ద రేర్ వ్యూ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్ ని మనం రేర్ వ్యూ మిర్రర్ గా యూజ్ చేస్తాం కాబట్టి ఆల్ 3 ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి, ఆల్ 3 ఆర్ కరెక్ట్. అంటే సో కాన్కేవ్ కదా, సారీ మై బ్యాడ్.
సో ఇట్ ఈస్ ఎరెక్ట్ డిమినిష్డ్ ఇమేజ్ కదా. సో డిమినిష్డ్ ఇమేజ్ అంటే ఇట్స్ నాట్ ఏ కాన్కేవ్ మిర్రర్. సో ఇట్స్ మ్యాగ్నిఫికేషన్ మస్ట్ బి లెస్ దాన్ 1, కరెక్టే. సో అండ్ దెన్ ద మిర్రర్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద రేర్ వ్యూ మిర్రర్. సో ఓన్లీ 2 and 3 ఆర్ కరెక్ట్ now. Option B. Only 2 and 3 options are correct. Option B correct now. D కాదు. Option B ఈ క్వశ్చన్ కి రైటా. నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 59 అయిపోయింది. ద 60th క్వశ్చన్. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్. రేర్ వ్యూ మిర్రర్ అంటే వి యూజ్ ద కాన్వెక్స్ మిర్రర్ యాజ్ రేర్ వ్యూ మిర్రర్. ఓకేనా, డన్. 61. సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద గివెన్ రే డయాగ్రామ్. సో మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఏ టైప్ ఆఫ్ మిర్రర్ చూడండి అన్న. సో ఇక్కడ మీకు ద బల్జ్డ్ అవుట్ పార్ట్ ఇలా ఉంది, కోటెడ్ ఉంది, అండ్ బల్జ్డ్ ఇన్ పార్ట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంది. అంటే ఇచ్చింది మీకు కాన్కేవ్ మిర్రర్. సో ఇప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్ లో ద వాట్ ఈస్ ద ఇమేజ్ ఆబ్జెక్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ మధ్యలో ప్లేస్ చేశారు. ఆబ్జెక్ట్ ని సి అండ్, మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే ఇలా రాసుకున్నాను. సో ఇది ఎఫ్, ఇది సి, ఇలా ప్లేస్ చేశారు. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఎట్ సి ప్లేస్ చేస్తారో ఇమేజ్ ఎట్ సి ఫామ్ అవుతుంది. బిట్వీన్ సి అండ్ ఎఫ్ ప్లేస్ చేసినప్పుడు, బిట్వీన్ సి అండ్ ఎఫ్ ప్లేస్ చేస్తే ఇమేజ్ బియాండ్ సి ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ సి, ఇమేజ్ వచ్చేసరికి బియాండ్ సి ఫామ్ అవుతుంది. ఓకేనా, వెరీ గుడ్ శ్రీకాంత్. సి నాన్న, మెక్ కింగ్ సి, వెరీ గుడ్. ఓకేనా, శ్రీ సి, వెరీ గుడ్. సాహితి సి, వెరీ గుడ్ అన్న. రైట్. సో దట్ 62nd క్వశ్చన్ చూడండి, 62nd వన్. సో ఇక్కడ మీ క్వశ్చన్ లో పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ ఫర్ దిస్ సిచ్యువేషన్ ఇన్ ద గివెన్ ఇమేజ్. సో మళ్ళీ ఇక్కడ సేమ్ థింగ్, ఇది కాన్కేవ్ మిర్రర్ చూడండి, ద బల్జ్డ్ అవుట్ పార్ట్. అందుకే మీకు డయాగ్రామ్ కొంచెం డిఫరెంట్ ఇచ్చినా కూడా మీరు రే డయాగ్రామ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇట్లా బల్జ్డ్ అవుట్ పార్ట్ వచ్చేసి కోటెడ్ ఉండాలి. చూడండి, బల్జ్డ్ అవుట్ పార్ట్ కోటెడ్ ఉంటే కాన్కేవ్. అదే బల్జ్డ్ ఇన్ పార్ట్ కోటెడ్ ఉంది అనుకోండి, ఇది కాన్వెక్స్. ఇది కాన్కేవ్ అండ్ ఇది వచ్చేసరికి కాన్వెక్స్ అన్న. సో ఇక్కడ కాన్కేవ్ ఇచ్చారు. ఈ కాన్కేవ్ లో ఆబ్జెక్ట్ సి అండ్ ఎఫ్ మధ్యలో ప్లేస్ చేశారు. సి అండ్ ఎఫ్ మధ్యలో ప్లేస్ చేస్తే ద ఇమేజ్ విల్ ఫార్మ్ బియాండ్ సి. ఆప్షన్ ఏ. అగైన్ వెరీ గుడ్ సాహితి, మెక్కిగ్, సిరి, శ్రీ, సాహితి, వెరీ గుడ్ నాన్న. ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 62nd. సో 63rd క్వశ్చన్ చూడండి, ద క్వశ్చన్ నెంబర్ 63. సో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ లో ఎప్పుడు కూడా సో ద డిమినిష్డ్ ఇమేజ్ వస్తుంది, కరెక్టే. సో ఎన్లార్జ్డ్ ఇమేజ్ రాదు, సో ఇన్వర్టెడ్ ఇమేజ్ రాదు, అండ్ దెన్ ద ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది. కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్, ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్. సో కాబట్టి సో 1 and 4 ఎక్కడ ఉన్నాయి? 1 and 4 ఆప్షన్ బి లో ఉన్నాయి నాన్న. 1 and 4 ఆర్ ఇట్ ఆప్షన్ బి. ఒకటి కాబట్టి సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కేర్ఫుల్ గా ఆన్సర్ చేయండి, సింపుల్ క్వశ్చన్స్. ప్రీవియస్ క్వశ్చన్ కి ఏ నాన్న, ఈ క్వశ్చన్ కి సి. ఎవరు? జమీల్, సారీ బి. వెరీ గుడ్ నాన్న. పూనా, వెరీ గుడ్ నాన్న. సో దిస్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెషన్ లో ఉన్న స్టూడెంట్స్ అంతా ఒకసారి సెషన్ లైక్ చేయండి నాన్న అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. 64th క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమన్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆపరేటర్స్ ఇస్ నాట్ యూజ్డ్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ టు ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్ లో మనం క్యాండిల్ యూజ్ చేస్తాం, మీటర్ స్కేల్ యూజ్ చేస్తాం, వి స్టాండ్ యూజ్ చేస్తాం. ప్రిజమ్ తో అవసరం లేదు. సో ఆప్షన్ డి డైరెక్ట్ క్వశ్చన్. ఓకేనా, సో ప్రిజమ్ నాట్ రిక్వైర్డ్, అంతేనా. సో రైట్, డన్. నెక్స్ట్ 65. ద క్వశ్చన్ నెంబర్ 65 చూడండి. సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ అన్ ఇమేజ్ ఫార్మ్డ్ డ్యూ టు ద కాన్కేవ్ మిర్రర్ ఈజ్ +2. సో అండ్ ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ 4, దెన్ ద హైట్ ఆఫ్ ద ఇమేజ్, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ 4. సో మీకు మ్యాగ్నిఫికేషన్ +2 ఇచ్చారు. ఓకేనా, అండ్ సో ఇంకేం ఇచ్చారు, ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఇచ్చారు. సో అంటే ద హెచ్ఐ ఈజ్ గివెన్, హెచ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 centimeters. ఇక్కడ ఈ సి మీకు మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ ఉంది అని అంటే ఇది వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అన్న. సో మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ ఉంది అని అంటే సో ఇట్స్ అ వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్. వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఎప్పుడు కూడా అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అవుతాయి. అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే హెచ్ఐ పాజిటివ్ తీసుకోవాలి. సో ఇప్పుడు హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అడుగుతున్నారు. సో మనకి ఫార్ములా ఏం తెలుసు, ద మ్యాగ్నిఫికేషన్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ఐ బై హెచ్ఓ.
ఓకేనా. సో ఇక్కడ నుంచి మీరు ఏం ఫైండ్ చేయాలి, ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫైండ్ చేయాలి. సో విచ్ ఈస్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై ద మ్యాగ్నిఫికేషన్. హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈస్ 4 అండ్ ద మ్యాగ్నిఫికేషన్ ఈస్ 2. సో కాబట్టి ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ 2 centimeters. ఓకేనా, ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్, సో ఇట్స్ 2 centimeters. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆబ్జెక్ట్ హైట్ 4 centimeters ఉంటే దే ఆర్ ఆస్కింగ్, సారీ క్వశ్చన్లో ఇమేజ్ హైట్ ఇచ్చారు. వెయిట్ ద క్వశ్చన్లో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇచ్చారు, హెచ్ఓ ఇచ్చారు. హెచ్ఓ ఈజ్ ఈక్వల్స్ టు +4 centimeters. ఓకేనా, ఇప్పుడు హెచ్ఐ ఫైండ్ చేయమన్నారు. సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ఐ బై హెచ్ఓ. హెచ్ఐ బై హెచ్ఓ, ఆల్రెడీ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇచ్చారు. సో హెచ్ఐ అంటే ఏంటి, హెచ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ హెచ్ఓ. సో ఎం అంటే మ్యాగ్నిఫికేషన్ 2, హెచ్ఓ అంటే 4. సో 2 into 4 8 centimeters కదా. సో ద ఆబ్జెక్ట్, ద ఇమేజ్ సైజ్ ఈజ్ 8 centimeters. మీకు మ్యాగ్నిఫికేషన్ 2 times ఉందంటే ఆబ్జెక్ట్ 4 ఉంటే డెఫినెట్గా ఇమేజ్ 8 ఉండాలి. ఆప్షన్ డి. వెరీ గుడ్, క్లియరా. సో ద 65th క్వశ్చన్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెషన్లో ఉన్న స్టూడెంట్స్ అంతా ఒకసారి సెషన్ లైక్ చేయండి అన్న, అండ్ దెన్ సబ్స్క్రైబ్ ద ఛానల్. రైట్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. ప్రీవియస్ ఇయర్స్లో అడిగినవి ఎగ్జాక్ట్ ఇవే క్వశ్చన్స్ కాదు. మీరు ఏం చేయాలంటే ఈ మోడల్ క్వశ్చన్స్ చెక్ చేసుకోవాలి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ ద మ్యాగ్నిఫికేషన్ ఫర్ మిర్రర్స్. సో మిర్రర్స్ కేసులో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి, -v/u. ద మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఫర్ ద మిర్రర్స్ ఈస్ -v/u. ఓకేనా, రైట్. సో -v/u ఎక్కడ చూడండి, ఆప్షన్ బిలో. 66th క్వశ్చన్, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 67th చూడండి. సో 2 questions ఉన్నాయి ఇంకా. 67th ఇది. ద ఆన్సర్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్ ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్ చేస్తుందని ఎప్పుడు కూడా, సో ఇట్ ఆల్వేస్ ఫార్మ్స్ అ డిమినిష్డ్ ఇమేజ్. ఎన్లార్జ్డ్ ఇమేజ్ ని ఫార్మ్ చేయదు, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫార్మ్ చేయదు. సో కాన్వెక్స్ మిర్రర్ అన్నారు. అండ్ ఇట్ ఫార్మ్స్ అ ఎరెక్టెడ్ ఇమేజ్. సో ఆప్షన్ 1 and 4, 1 and 4 ఎక్కడ ఉన్నాయి, బిలో ఉన్నాయి. ఓకేనా, సో ఆప్షన్ బి. రైట్, క్లియర్, డన్, వెరీ గుడ్. సో ప్రీవియస్ క్వశ్చన్ బి, ఈ క్వశ్చన్ కూడా బి నేనా. 1 and 4 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, డన్. నెక్స్ట్, సో లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ సి, ఎన్నో క్వశ్చన్, 67 డన్. 68 ఏమన్నా చూడండి. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ సి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్, సో దే ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్. సో ఆబ్జెక్ట్ ని ఎట్ ఇన్ఫినిటీ ప్లేస్ చేస్తే ఎట్ ఎఫ్ ఫార్మ్ అవుతుంది ఇమేజ్. సో ఆబ్జెక్ట్ ని ఇప్పుడు మనం ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం, బియాండ్ సి. బియాండ్ సి ప్లేస్ చేస్తే బిట్వీన్ సి అండ్ ఎఫ్. సో ద ఇమేజ్ విల్ ఫార్మ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో ద క్వశ్చన్ నెంబర్ 68. ఓకేనా, రైట్ నేనా. సో ఇవి మీకు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ క్వశ్చన్స్, అంటే ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన ఎంసీక్యూ క్వశ్చన్స్ నేను చాప్టర్ వైజ్ అన్ని కూడా తీసుకున్నాను. ఓకేనా. సో మీకు ఈ సెషన్ ఇక్కడతోని ఎంసీక్యూ సెషన్ కంప్లీట్ అయిపోయింది. సో దెన్ దీనికి సంబంధించిన నోట్స్ మీకు డిస్క్రిప్షన్లో ఈరోజు మార్నింగ్ 10 తర్వాత అప్లోడ్ అవుతుందా. సో నోట్స్ యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్. కానీ ఆల్రెడీ మీకు 2 marks, 4 marks అండ్ 6 marks సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ద 2 marks, 4 marks అండ్ దెన్ 6 mark క్వశ్చన్స్ డిస్క్రిప్షన్లో ఆల్రెడీ పీడిఎఫ్స్ ఉన్నాయి. యూ గైస్ కెన్ డౌన్లోడ్ రైట్ అవే. ఓకేనా. సో టోటల్ 3 PDFs ఉన్నాయి. ఓకేనా. సో అండ్ ఇప్పుడు మనం ఎంసీక్యూస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇప్పటివరకు మనకి. సో ద 6 marks కంప్లీట్ అయిపోయింది అండ్ దెన్ ద ఎంసీక్యూస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇక ఈ రోజు ఈవినింగ్ సెషన్లో వీ కంప్లీట్ ద 2 marks క్వశ్చన్స్ అండ్ 4 marks క్వశ్చన్స్ టుడే ఈవినింగ్ at 5 PM అన్న. ఈరోజు ఈవినింగ్ 5 PM కి సెషన్ ఉంటుంది. 2 marks అండ్ 4 marks కలిపి ఒకటే సెషన్లో కంప్లీట్ చేద్దాం, ఒక 2 hours లో. సో ఆల్ ద 2 marks అండ్ 4 marks ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ గైస్. సో డౌన్లోడ్ ద నోట్స్ ఫ్రమ్ ద గివెన్ డిస్క్రిప్షన్ అండ్ స్టడీ వెల్. ఓకేనా. సో విల్ మీట్ అగైన్ ఇన్ ద టుడేస్ ఈవినింగ్ సెషన్. సో ఈరోజు మళ్ళీ గెస్ట్ పేపర్ కూడా ఉంటుంది మీకు. మళ్ళీ ఒకసారి మళ్ళీ అన్ని కాన్సెప్ట్స్ కూడా క్విక్గా రివైజ్ చేద్దాం. ఓకేనా. సో టిల్ దెన్ కీప్ స్టడీయింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. బై నాన్న.